యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృప సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం. ఈ గట్టి పునాదిపై ఈ కీర్తన రచయిత ప్రజలను దేవునిలో నమ్మకం ఉంచాలని, ఆయనను స్తుతించాలని పురిగొల్పుచూ ఉన్నాడు. దేవునికి అన్ని విషయాలను మహిమ కలగాలని దేవుని నిజ సేవకులందరూ కోరుతారు. తనకు పేరు ప్రతిష్టలు గాని, డబ్బు గాని, గొప్ప ఉద్యోగం గాని, మనుషుల నుంచి ఘనతే గాని లభించాలని సేవ చేసేవారు దేవుని నిజ సేవకులు ఎంత మాత్రం కాలేరు. దేవుడు తన కృపా సత్యాలను అలాగే తన ప్రజలను కూడా రక్షించగలిగిన వాడు. తన ప్రజలను సంరక్షిస్తూ దీవిస్తూ తనను సేవించేందుకు వారికి సామర్థ్యం ఇస్తూ ఉండేవాడు గనుక ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగును గాక. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు ఎల్లవేళలా మహిమ కలుగునట్లుగా మమ్మలను ప్రభువా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఈ దినాన ఈ ప్రజలందరినీ కూడా ప్రభువా నీ ఉన్నతమైన ఆశీర్వాదముతో నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.